अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज ज़िले के रामायणपेट से ताल्लुक़ रखने वाली ख़बर पर एक नज़र। ज़िले मेदक के रामायणपेट में ज़िली सतह के बैडमिंटन टूर्नामेंट का बेहतरीन अंदाज में इनेकाद और अख्ताम अमल में आया। अख्तामी तकरीब में बहैसियत मेहमान खुसूसी ज़िला SP श्रीमती पी रूहिनी प्रियदर्शिनी IPS ने शिरकत की और टूर्नामेंट में जीतने वाले खिलाड़ियों को इनामात तकसीम किए। ये टूर्नामेंट पुलिस यौम शहीदान के ज़िमन में मुनाकिद किया गया था और ये टूर्नामेंट 3 दिन तक जारी रहा। इस टूर्नामेंट में ज़िले के तकरीबन 50 टीमों ने इन खेलों में हिस्सा लिया और इन मुकाबलों में रामायणपेट की टीम ने पहला और दूसरा इनाम हासिल किया, जबकि तीसरे मकाम पर मेदक की टीम और तूपरान की टीमों को मुश्तरका फातिह करार दिया गया और ये मुकाबले रामायणपेट पुलिस की निगरानी में मुनाकिद हुए। इन मुकाबलों में ज़िली सतह के बैडमिंटन पुलिस एहलकारों, डॉक्टरों, सहाफ़ियों, नौजवानों के बशमूल मुख्तलिफ महकमे के सरकारी और निजी शोबे के अफसरान और बैडमिंटन खिलाड़ियों ने हिस्सा लिया। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश खिदमत है। नाज़रीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। ఆల్టర్నేట్ ఆడతాం, సో అలా డబుల్సే ఆడతాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో అప్పుడు చాలా ఫాస్ట్గా ఆడతారు వాళ్ళు. మెన్ ఆడుకున్నప్పుడు ఇట్ విల్ బి వెరీ ఫాస్ట్ అండ్ ఫియర్స్ ఉంటుంది. బట్ దాన్ని కూడా ఇది చేసుకొని ఆడుకున్న వాళ్ళం. బట్ ఇప్పుడు అన్ని ఐ థింక్ ఎవ్రీథింగ్ గాట్ లాస్ట్ టచ్ పోయిందంటే తర్వాత కష్టం అవుతుంది. సో ఇక్కడ చాలామంది ఆఫీసర్స్, ఈవెన్ టీచర్స్, ఏఈ, లాస్ట్ మ్యాచ్ ఆడిన వాళ్ళు ఏఈ, టీచర్స్, తర్వాత ఒక డాక్టరు ఇలా ఆడినారు. సో ఎవ్రీబడి వాజ్ ఏబుల్ టు కంటిన్యూ దేర్ ప్యాషన్. యాక్చువల్లీ ఇట్ ఇస్ బ్యాడ్మింటన్ ఆడడం అన్నది చాలా మందికి ప్యాషన్ ఉంటుంది. ఒక్కొక్కరు డైలీ బేసిస్లో ఆడతారు, ఒక్కొక్కరు ఈవెన్ వీక్లీ అట్లీస్ట్ ట్వైస్ అయినా పోయి ఆ బ్యాడ్మింటన్ కోర్ట్ను టచ్ చేసేసి వచ్చేస్తారు. సో అలా ఉన్న వాళ్ళు నేను చాలా మందిని చూసి ఉన్నాను. సో NPL అలా ఉన్నవాళ్ళు, బట్ ఎవ్రీథింగ్ గాట్ అవుట్ వెన్ ఐ జాయిన్ పోయినాయి. సో అలాగే చెప్పినారు, నిద్ర లేకుండా, ఏ పండగ లేకుండా, ఏమి ప్రజలు కాపాడడానికి, ప్రజల రక్షణకి మనం ఎప్పుడు కూడా ఉంటుంటాము. సో ఏ ఇష్యూ వస్తే కూడా పోలీస్ వాళ్ళు ఫస్ట్ ముందుకు ఉంటారు. అది ఫ్లడ్ ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఏ సిచ్యువేషన్ ఉంటే కూడా మన పోలీస్ వాళ్ళే ముందు ఉంటారు. సో అది గుర్తింపు ఉండడం అనేది చాలా కష్టం. ఈ రామాయణపేటలో చాలా మంది గుర్తింపు పెట్టడం, తర్వాత పోలీస్కి అందుబాటులో ఉండి పోలీస్కి ఏదైనా సమస్య ఉంటే, పోలీస్కి ప్రజలకు ఏమైనా సమస్య ఉంటే దాంట్లో భాగంగా ఈ ప్రాబ్లంలో ఒక భాగంగా మనకు సొల్యూషన్ తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ సమయంలో మనకు ఈరోజు ఆయన ఫైనల్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది అండ్ ఆల్ ద 4 players had played very well. Congratulations to the winning team and the runners up also. Thank you for organizing అండి CI రామాయణపేట్ అండ్ SI రామాయణపేట్ ఈ మంచి కార్యక్రమంను ఆర్గనైజ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. అండ్ కాలింగ్ మీ ఫర్ దిస్ అకేషన్ ఆల్సో వెరీ థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ. బ్యాడ్మింటన్ ప్లేయర్స్, మన ఆఫీసర్స్, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు 3 రోజు నుంచి పోలీస్ కమమరేషన్ డే. ఎవరెవరు ఈ పోలీస్ పనిలో ఉన్నప్పుడు, విధి నిర్మాణంలో ఉన్నప్పుడు అల్టిమేట్ సాక్రిఫైస్, హైయెస్ట్ సాక్రిఫైస్ చేసిన వాళ్ళను గుర్తు చేసుకోవడానికి October 21 ఎప్పుడు కూడా మనము పెరేడ్ జరిపిస్తాము. ఆ భాగంగా ఈ 3 daysలో
ఇక్కడ రామాయంపేటలో మన సిఐ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరిగింది. ఈ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఐ హర్డ్ 50 టీమ్స్ పాల్గొన్నారని ఇప్పుడు చెప్పారు. చాలా సంతోషం. ఇంత ఉత్సాహంగా ఈ పోటీలో పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. తర్వాత మన రామాయంపేట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళు మనకు ఈ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను కండక్ట్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు. సో వాళ్ళకు కూడా ధన్యవాదాలు. తర్వాత ఈరోజు ఈ మ్యాచ్ చూసాము. యాక్చువల్లీ ఇట్ హెస్ బీన్ లాంగ్ టైం నేను మ్యాచ్ చూసింది. ఎన్పిఏలో ఉన్నప్పుడు ఆడుకుంటాము, బట్ దాని తర్వాత ఆడుకోవడానికి చాలా ఎక్కువ టైం దొరకట్లేదు. మేబీ ఐ థింక్ వనపర్తిలా ఆడుకున్నాము. దాని తర్వాత మనం ఏదో ఒక యాక్టివిటీ చేయాలనే ఉద్దేశంతో మనకు బ్యాడ్మింటన్ అనేది ఇండోర్ గేమ్ ప్లస్ ఎక్కువ మంది కూడా ఆడతారు, ఫెసిలిటీస్ ఉందనే ఉద్దేశంతో ఇక్కడ రామాయంపేటలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మేడం. దానికి పూర్తిగా పోలీస్ తరఫున చేసినాము. అయినా కూడా రామాయంపేట బ్యాడ్మింటన్ అసోసియేషన్ అని ఇక్కడ ఒక అసోసియేషన్ ఉంది మేడం. వాళ్ళు పూర్తి స్థాయి బాధ్యత తీసుకొని టోర్నమెంట్ విజయవంతం చేయడానికి మొత్తం కూడా వాళ్ళే తీసుకున్నారు మేడం. మేము ఉన్నాము, అయినా కూడా వాళ్ళ సహకారం అనేది ఈ విషయంలో మరవలేనిది. ఈ టోర్నమెంట్ అనేది 3 రోజులు 50 టీంలు వచ్చినాయి మేడం. 50 టీంలు, పోలీస్ టీంలు కూడా టైం తక్కువ టైంలో అయినా కూడా ప్లేయర్స్ అందరూ సహకరించడం వల్ల మ్యాచ్ అనేది రాత్రి 12 గంటల దాకా ఉంటే, మొన్న అయితే 12, నిన్న కూడా 12 గంటల దాకా ఆడించినాము. కొద్ది ఇబ్బంది పెట్టుంటే అందరూ మన్నించాలి ప్లేయర్స్. అంటే కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో తొందరగా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున అందరు ప్లేయర్స్ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు. ముఖ్యంగా రామాయంపేట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నేను అడగగానే చేద్దాం సార్ మంచి ప్రోగ్రామ్ అని చెప్పేసి అని ఫస్ట్ అయితే డాక్టర్ కమల్ సార్ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో, ఎప్పటి నుంచి అనుకుంటున్నాం సార్ చేద్దామని. డాక్టర్ సాబ్